ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు శ్రీకారం చుట్టారు. పెంచిన పింఛన్ మొత్తం 7,000 జూలై 1న పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పంపిణీలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. నూతన పింఛన్ పాస్ పుస్తకాలను నగదుతో పాటు అందించాలన్నారు. డ్వాక్రా మహిళలకు జీవనోపాధుల కల్పనపై దృష్టి పెట్టాలని, బ్యాంకు లింకేజీ రుణాలు ప్రతి సంఘానికి సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో మహిళా సంఘాలతో ఏర్పాటైన మహిళా మాట్ల పనితీరును పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి జిల్లాకు 10 మహిళా మాట్లను ఏర్పాటు చేయాలని, ఉన్నతి పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి మరింత తోడ్పడే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏదైతే ప్రభుత్వం అంటే అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే సామాజిక పెన్షన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా ఏప్రిల్ నుంచి మేము 4,000 రూపాయలు పెంపుదల చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా ఈ నెల ఏదైతే ఉందో జూలై మొదటి రోజు నుంచి కూడా 4,000 పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికైతే ఇప్పటికే ప్రభుత్వానికి కసరత్తు అయితే ప్రారంభించిందని చెప్పాలి. ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఏదైతే సామాజిక పెన్షన్లు 65 లక్షలు పైగా ఉన్నటువంటి పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి పెన్షన్లు, వికలాంగులతో పాటు ఏదైతే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ వ్యాధిగ్రస్తులందరికీ కూడా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో కొన్ని పెన్షన్స్ అయితే ఇప్పటికే పెంచడం చూసాము. ఏప్రిల్ నుంచి పెంచడం ద్వారా దాదాపుగా ఏప్రిల్ నెల 1,000, జూన్ నెల 1,000, ఇక ఈ విధంగా జూలై నెలకు 1,000, 3,000 ప్లస్ 4,000 కొత్తగా పెట్టిన 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయల పెన్షన్ అయితే జూన్ మొదటి వారంలో అయితే మొదటి రోజు జూన్ 1వ తారీఖు పెంపుదల చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే చెప్పింది. దానికి సంబంధించినట్టు అన్ని సన్నాహాలు చేయాలని చెప్పేసి అధికారులను కూడా ఆదేశించడానికి చూసాం. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 5,000 నుంచి దాదాపుగా 6,000 రూపాయలకి పెంచడం అయితే చూసాము. అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతారో, మంచానికి పట్టుకుంటారో వారికంటే దాదాపుగా ఒక్కసారిగా 15,000 రూపాయలు మంత్రి ఇచ్చేటట్లు కూడా పెంచడం అయితే చూసాము. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసేశారు. దీంతో పాటు పెన్షన్ ని జూలై నెల ఇంటి వద్ద ఇవ్వాలని చెప్పేసి కూడా దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అందరూ కూడా సమాయత్తం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. పెద్దపల్లిలో ఎమ్మెల్యే